ఆదిత్య నేత్రని కలిసి నీ యాక్షను ప్లానింగు అదిరిపోయేలాగా చేసి మిథున షాక్ అయ్యేలాగా చేశావు. నేనిదంతా నీతో చేయించింది ఆ దేవ మిథునకు దూరం అవ్వాలని. ఈరోజు కాకపోయినా రేపైనా నేను మిథున ఒకటవుతామని నేను కలలు కంటూ ఉంటే నా కళ్ళ ముందే మిథున ఆ దేవాగాడికి గోరుముద్దలు పెడుతూ ఉంటే చూసి తట్టుకోలేకపోయాను. నువ్వు కేసు వాపసు తీసుకుంటాను అనగానే మిథున చాలా సంతోషపడిపోయి ఉంటుంది. నేనిచ్చిన షాక్కి మైండ్ బ్లాక్ అయిపోయి ఉంటుంది అని చెప్తూ ఉంటాడు. ఇక నేత్ర అయితే నీలో ప్రేమికుడి కంటే సైకోనే ఎక్కువ కనిపిస్తున్నాడు అని అంటూ ఉంటుంది. ఇక ఆదిత్య చాలా కోప్పడుతూ అవన్నీ నీకు అనవసరం, నువ్వు చెప్పిన పని చేసావు, డబ్బులు తీసుకో, అంతవరకే నీ పని. నువ్వు ఎఫ్ఐఆర్ రాసిచ్చావు కదా అని ఆ దేవాగాన్ని ఎవ్వరూ కాపాడలేరు అనుకుంటే పొరపాటే. మిథున గురించి నాకు బాగా తెలుసు. ఓడిపోయినట్టే కనిపిస్తుంది, కానీ గెలవడానికే ప్రయత్నిస్తుంది. ఎట్టి పరిస్థితిలో నువ్వు మిథున కంటికి కనిపించుకు. నీతో పని అయిపోయింది కాబట్టి ఇక నా కంటికి కనిపించుకు. మళ్ళీ కనిపించాలనుకుంటే నువ్వు కనిపించకుండా పోతావు అని నేత్రని భయపెట్టి ఇక ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక నేత్ర చెత్త తీసుకెళ్ళి ఆవిడతో డబ్బులు పడేస్తున్నాను కదా, నోరు మూసుకుని ఈ చెత్తని తీసుకెళ్ళు అని కోపంగా అరుస్తూ డబ్బులు తన మొఖాన్ని విసిరి కొడుతూ ఉంటుంది. ఇక ఇదంతా మిథున చూస్తూ ఆశ్చర్యపోతూ ఏంటి నేత్ర ఇలా ప్రవర్తిస్తుంది అని అనుకుంటూ ఉంటుంది. ఇక నేత్ర వెళ్ళిపోయిన తర్వాత ఆవిడతో ఆ నేత్ర ఏంటి అలా ప్రవర్తిస్తుంది అని తనతో అంటూ ఉంటుంది. ఇక ఆవిడైతే తనకి మందు అలవాటు ఉందమ్మా, తాగిన సీసాలని కవర్లో పెట్టిస్తే తీసుకెళ్తాను కదా, అలా కాకుండా నన్నే తీసుకెళ్ళమంటుంది. చూస్తున్నారు కదా ఎంత పొగరుగా మాట్లాడుతుందో అని అంటూ ఉంటుంది. ఇక మిథున ఆశ్చర్యపోతూ తనకి మందు కొట్టే బ్యాడ్ హ్యాబిట్స్ ఉందా అని తనని అడుగుతూ ఉంటుంది. ఇక ఆవిడ భయంకరంగా ఉందమ్మా, రోజు తాగుతూనే ఉంటుంది, ఆ సీసాలను తీసుకెళ్ళమని నాకు ఈ డబ్బులు ఇచ్చి పొగరుగా వెళ్ళింది అని తను చెప్తూ ఉంటుంది. ఇక మిథున షాక్ అయిపోతూ నేత్ర గురించి తెలుసుకోవాలని తను లేనప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇల్లంతా చూస్తూ ఉంటుంది. ఇక అక్కడే ఉన్న ఐడి కార్డులు తీసుకుని చూసిన మిథున ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇదేంటి, తన పేరు నేత్ర కదా, కానీ ఐడి కార్డులో కవిత అనుంది, మరొక ఐడి కార్డులో మరొక పేరుంది, అంటే నేత్ర చెప్పినవన్నీ అబద్ధాలన్నమాట, తను అందరినీ మోసం చేస్తుంది అని అనుకొని ఇక అవన్నీ తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఇక ఎస్ఐతో తను పక్కా ప్లాన్ ప్రకారమే ఆ నేత్ర మా ఆయన్ని ఈ కేసులో ఇరికించింది అని చెప్తూ ఉంటుంది. ఇక ఎస్ఐ అయితే అది చెప్పడానికి ఏమైనా ఆధారాలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటాడు. ఇక మిథున ఈ వీడియో చూడండి అని తన సెల్ ఫోన్లో ఉన్న వీడియోని చూడమని ఎస్ఐకి ఇస్తూ ఉంటుంది. ఇక మిథున సెల్ ఫోన్ తీసుకుని ఎస్ఐ ఆ వీడియోని చూస్తూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.